కలిసి వచ్చేలాగే ఉంది. నెక్స్ట్ వృశ్చిక రాశి వారి గురించి చెప్పండి. వృశ్చిక రాశి వారికి వచ్చేసరికి ఏంటి అని అంటే కనుక గురువు ఇప్పుడు వీళ్ళకి సప్తమ స్థానానికి, వృషభ రాశి వృశ్చికం నుంచి వృషభం సప్తమం అవుతుంది. తర్వాత అష్టమానికి గురువు సంచారము, తర్వాత నవమానికి గురువు సంచారం. వీరికి అందరికీ మూడు రకాలుగా ఉన్నట్టుగా వీరికి కూడా మూడు రకాలు. అయితే వీరికి సప్తమ స్థానంలో గురువు విశేషమైన ఆదాయాన్ని, విశేషమైన కీర్తిని, కార్యసిద్ధిని, శారీరక సౌఖ్యాన్ని, ఆరోగ్యాన్ని, తర్వాత అధికార సందర్శనము, సంపూర్ణ ఆనందాన్ని ఇస్తాడు. మొత్తం ఈ సంవత్సర కాలం వీరికి చాలా బాగుండింది మొత్తం. అయితే ఇప్పుడు మనకి ఈయన 15వ తారీఖు మేకి మారిపోతాడు. 15 మే వరకు బాగుంది, చాలా సూపర్ ఉంది. తర్వాత 8వ స్థానంలో ఎప్పుడైతే ఈయన ప్రవేశం జరుగుతుందో అక్కడి నుంచి గృహ సమస్యలు, అలాగే స్థిరాస్తులు, వాటి పంపకాల్లో ఏమన్నా గొడవలు ఉంటే వాటిల్లో ఇంకా సమస్యలు, అవి ఎంతకీ తెగకపోవడం, వీటిల్లో అవరోధాలు, చోరభయము, అగ్నిభయము, ఇలాంటివన్నీ జరుగుతాయి. అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి గృహిణులు ఎవరైనా ఉంటే కనుక గ్యాస్ దగ్గర నుంచి, దీపాల దగ్గర నుంచి వాళ్ళ కొంగులు అవి జాగ్రత్తగా ఉంచుకోవడం. అనవసరమైన వాటికి కోపము, ఎవరికైనా హాని చేయాలనిపించడం, వాళ్ళనే మనమే ఇబ్బంది పెట్టాలి అని మనకు అనిపించడం అనమాట. ఆ సమయం వరకు అంతవరకు చాలా సాఫ్ట్ కార్న్ ఉన్న వాళ్ళు కూడా మారిపోతారు. తర్వాత 9వ స్థానంలో సంచరించడం వల్ల స్థిరాస్తుల లాభము, తపోలాభము, స్త్రీ సౌఖ్యము, కులాచార వృత్తుల్లో మంచి వృత్తి రాణింపు అన్నీ ఉంటాయి. కానీ ఇదేంతా ఒక నెల రోజులు మాత్రమే. తర్వాత వీళ్ళకి వచ్చేసరికి శని సంచారం వచ్చేసరికి ఇప్పుడు కుంభరాశిలో ఉన్న శని వీళ్ళకి 4వ స్థానంలో ఉండడం, తర్వాత పంచమ స్థానం మీనరాశిలోకి ప్రవేశించడం. అయితే ఇప్పటి వరకు 4వ స్థానంలో ఉండడం వల్ల వీళ్ళకి అర్ధాష్టమ శని అని అంటే గత 2.5 ఏళ్ల నుంచి వీరికి రకరకాల అసౌకర్యాలు కలుగుతున్నాయి. వీళ్ళు సంపాదించిన వాళ్ళ లగ్జరీని వీళ్ళు ఎంజాయ్ చేయలేరు. కుటుంబ సభ్యులు ఎంజాయ్ చేస్తారు, లేకపోతే వేరే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. కానీ వీళ్ళ డబ్బును కూడా వీళ్ళు ఎంజాయ్ చేయలేని స్టేజ్లో ఉంటారు. ఆహారం కూడా సరిగా సమయానికి దొరకదు, నిద్ర కూడా సరిగా సమయానికి దొరకదు. సుఖము అనే దానికి కొంత దూరంగా ఉంటారు. ఏది చేద్దామన్నా ఒక 10 రోజుల ప్లాన్ ఉండాలన్నమాట. అలా అయితేనే వాడు వెళ్ళి ఇంటికి వెళ్ళి టైంకి తింటాడు. అలాంటి సమయంలో ఇప్పటి నుంచి వీళ్ళకి ఏంటి అని అంటే కనుక ఇదంతా మనకి ఇప్పటి వరకు జరుగుతున్నది. ఇది మార్చ్ వరకు ఇలాగే ఉంటుంది అని చెప్పుకుంటున్నాం మనం. ఈ మార్చ్ తర్వాత వీళ్ళకి మీనరాశి 5వ స్థానంలోకి ప్రవేశించడం వల్ల నష్టాలు, ప్రమాదాలు, తగాదాలు, నీచ స్త్రీతోటి రతి, తర్వాత మనశ్చాంచల్యము, శ్రమ, ఇలాంటివన్నీ కలుగుతూ ఉంటాయి. అందుకని ఈ సమయాల్లో ఆలోచించుకుని వీళ్ళ ట్రిప్స్ ఉంటే బాగుంటుంది. అఫీషియల్ ట్రిప్స్ కావచ్చు, మగవాళ్ళకి కావచ్చు, ఆడవాళ్ళకి కావచ్చు. అంటే ఈ జెండర్ ఎలా అంటే కనుక నీచ స్త్రీతో సాంగత్యము, రతి ఇలాంటివన్నీ అంటే కనుక స్త్రీకైతే పురుషుడు, పురుషుడికైతే స్త్రీ, ఆపోజిట్ అనమాట. కాబట్టి వీళ్ళ టూర్స్, ట్రావెల్స్ ఏవైనా ఉంటే కనుక కొంత జాగ్రత్త వహించడము, వాళ్ళకి కావాల్సిన సెక్యూరిటీ వాళ్ళు చూసుకోవడము, ఇలాంటివన్నీ చేయడం చాలా మంచిది. ఇది 2.5 సంవత్సరాల కాలం ఇలాగే ఉంటుంది. 2.5 సంవత్సరాల కాలం శని అక్కడే ఉంటాడు కదా, అందుకని అలాగా 2.5 సంవత్సరాల కాలం అలా ఉంటుంది. కాబట్టి కొంత జాగ్రత్త అవసరం. రాహు వచ్చేసరికి మీనరాశిలో ఉన్నాడు, పంచమంలో ఉన్నాడు. కాబట్టి వీళ్ళకి ఈ పంచమ రాహు అంత మేలు చేయలేదు. పాపకార్యాశక్తి ఆల్రెడీ చేస్తున్నారు. శత్రు సమస్యలు ఇలాంటివన్నీ ఆల్రెడీ ఉన్నాయి. అనారోగ్యము ఆల్రెడీ కొంచెం పెంచుతూ ఉంటాడు. ఆటంకాలు, అనేక వాటిల్లో ఆటంకాలు. ఈ పని అవ్వట్లేదు కాబట్టి ఏదో ఒక విధంగా చేద్దాం అంటే అబద్ధాలు చెప్పైనా చేద్దాం, ఇంకోలా అయినా చేద్దాం అని ఇలా ఆలోచించడం, ఇలాంటి ఆలోచనలు కల్పిస్తాడు. తర్వాత 4వ ఇంటి సంచారానికి వచ్చినప్పుడు మాత్రం అంతా మారుతుంది, చాలా బాగుంటుంది. అక్కడి నుంచి ఏంటి అని అంటే కొంత చికాకు కలిగించిన కొంతవరకు పని నెరవేరుతుంది. కానీ ఇవన్నీ ఈ విధంగానే ఒకేలాగా కనిపిస్తూ ఉంటాయి. అందుకని పాపకార్యాశక్తిని తగ్గించుకోవాలి. పాపకార్యాశక్తి మీకు పెరిగినప్పటి నుంచి మీకు చాలా ఇబ్బందులు పెరుగుతాయి. కేతు సింహంలోకి ప్రవేశించినప్పుడు 10వ స్థానం అవుతుంది. అలాగే కేతు ఇప్పటి వరకు 11వ స్థానంలో ఉన్నాడు. ఈ స్థానంలో సంచరించడం వల్ల వీళ్ళకి వ్యాపారము, లాభాలు, స్త్రీ సల్లాపము, సంతాన సౌఖ్యము, మనోనిర్మలత, ఇష్టకార్యసిద్ధి ఇలాంటివన్నీ బాగున్నాయి. 10వ స్థానానికి సంచరించడం మొదలుపెట్టినప్పటి నుంచి ఏంటి అని అంటే మనోవ్యాకులత, పాపకార్యాచరణ, ఉద్యోగ నష్టము, వ్యవహార నష్టము ఇలాంటివన్నీ కలుగుతాయి. కాబట్టి మన్యుసూక్త పారాయణం ఎవరితోటైనా చేయించుకోవడం, కొంతమంది 16 మంది బ్రాహ్మణుల్ని కూర్చోబెట్టుకుని మన్యుసూక్త పారాయణం చేయించుకోవడం వల్ల ఆయువృద్ధి, తేజోవృద్ధి జరుగుతుంది. ఎప్పుడైతే ఆయుర్వృద్ధి, తేజోవృద్ధి జరుగుతుందో పాపకార్యాల మీద మనం చేయాలనే కోరిక నశించిపోతుంది. అందుకని ఇది చేయడము, రోజు సూర్యనారాయణ అష్టకాన్ని చేయడం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది.